ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం 'మఫ్తీ పోలీస్' మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో మెయిన్ కాస్ట్ చూసుకున్నట్లయితే అర్జున్ సర్జా అండ్ ఐశ్వర్య రాజేష్ మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి కరెంట్‌లీ సన్ నెక్స్ట్ అండ్ ఆహా వీడియోలో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్‌లోనే ఒక రైటర్ ఉంటారు కదా! బుక్స్, నావెల్స్ రాస్తారు. ఆయన హత్య అవుతుంది. బట్ ఏంటంటే హైవే మీద ఒక యాక్సిడెంట్ లాగా ట్రై చేస్తారనమాట. బట్ అందరికి అర్థమవుతుంది అది హత్య అని. సో, ఆ ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పి పోలీస్ ఇన్స్‌పెక్టర్‌గా వస్తారు మన అర్జున్. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు ఐశ్వర్య రాజేష్ ఒక ఏమంటారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆహ్, ఎవరు చిల్డ్రన్ ఉంటారు గదా! సో, వాళ్ళకి టీచర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో, తన లైఫ్ స్టైల్ ఒకవైపు మనకి చూపిస్తూ ఉంటారు. సో, ఫైనల్లీ అసలు అర్జున్ షాజా ఎలా కనుక్కున్నారు? ఎవరైతే మర్డర్ చేశారో అన్నదే మనకి మిగతా స్టోరీ. అసలు ఎందుకు చేస్తున్నారు? ఏంటి మోటివ్ అన్నదే మనకి మిగతా స్టోరీ. ఈ మూవీలో ఈ ఇద్దరి కాస్ట్ కూడా చాలా చేశారనే చెప్పాలి. అర్జున్ ఎప్పుడులాగే ఒక పోలీస్ క్యారెక్టర్‌లో చేశారు. అండ్ ఐశ్వర్య రాజేష్ కూడా తనకి కంప్లీట్‌గా ఇంపార్టెన్స్ ఉన్న రోలే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. సో, తను కూడా చాలా చేశారు అని నాకనిపించింది. అండ్ ఇందులోని ఏదైతే ఆహ్, ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనమాట. అంటే మనకు తెలుసు కదా! ఇప్పుడు అసలా ఎందుకు జరిగింది? ఎక్కడ జరిగింది? అసల ఆయన ఏ బుక్స్ రాసారు? ఏ నావెల్స్ రాసారు? వాటిలో ఆయన పర్సనల్ లైఫ్‌లో ఎలాగా ఉంటారు? ఇవన్నీ కూడా ఇంక ఇన్వెస్టిగేషన్ వన్ పాయింట్ ఆఫ్ పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత అన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తూ వస్తారు. సో, ఫైనల్‌గా ఒక ఇదేముంటుంది, ఒక బిల్డర్స్‌తో కనెక్షన్ ఉంటుంది. అలాగా ఒక సీరీస్ ఆఫ్ మర్డర్స్ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 3 మర్డర్స్ అవుతాయి. అండ్ అర్జున్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాక కూడా ఒక 2, 3 మర్డర్స్ అవుతాయి. అలాగా కంప్లీట్‌గా అవుతాయి. ఎవరు చేస్తున్నారు ఏంటి అన్నదే మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్‌లో చూపిస్తూ ఉంటారు. వీళ్ళు ఎంచుకున్న ప్లాట్ అయితే ఉంది గానీ, నాకు పెద్దగా ఎక్కువ ట్విస్ట్ అండ్ టర్న్ ఉన్నట్టు తెలీలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి మూవీస్‌లోని ఈ మధ్య నేను గమనిస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 2 ఇంపార్టెంట్ రోల్స్‌ని పెడతారు. ఆహ్, క్యా క్యాట్ అండ్ మౌస్ చేస్‌లాగా పెడతారు గదా! ఎంత చిన్న మూవీ అయినా, పెద్ద మూవీ అయినా, ఆర్ సీరీస్ అయినా ఏదైనా మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఒకరు పాజిటివ్‌గా ఉన్నారంటే, ఇంకొకరు ష్యూర్‌గా నెగెటివ్‌గా ఉన్నారు. వాళ్ళే చేస్తున్నారు అని. మాక్సిమం ఏం కనుక్కోవాలి? ఎందుకు చేస్తున్నారు? అంటే మనం ఆడియన్స్‌గా ఎందుకు చేస్తున్నారు అన్నది కనుక్కుంటే అయ్యే పోయింది. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్‌లోనే ఐశ్వర్య రాజేష్ చూపిస్తారు గదా! లైక్ ఈ చిన్న పిల్లలు డిఫరెంట్‌లీ ఛాలెంజ్డ్ కిడ్స్‌తో ఆమె ఉంటున్నదని. సో, డెఫినైట్‌లీ కిడ్స్ రిలేటెడే ఏదో అయ్యుంటుంది. ఇలాగా నేను స్టార్టింగ్ ఒక 10, 15 మినిట్స్‌లోనే ఒక ప్లాట్ అనుకున్నాను. అదే ప్లాట్ కంప్లీట్‌గా మనకి చూపించేదనమాట. నాకు దానివల్ల ఆహ్, ఇ ఇది నార్మల్‌గా రెగ్యులర్‌గా జరిగే థ్రిల్లరే కదా అన్నట్టు ఇంకా వెళ్ళిపోయింది. సో, అంత ఎక్సైటింగ్‌గా తర్వాత ఏమవుతది అన్న ఇంటెన్షన్‌లో నేనైతే ఈ మూవీ చూడలేదు. సో, అలా ప్లెయిన్‌గా వెళ్ళిపోయినట్టు నాకైతే అనిపించింది. బట్ ఓకే. సిన్సియర్‌గా అటెంప్ట్ చేశారు. ఏదో ఒకసారయితే మనం ట్రై చేయొచ్చు అన్నట్టు నాకు అనిపించింది. ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించిందో ఆల్రెడీ చెప్పాను. ఏదో అటెంప్ట్ చేశారు. వన్ టైమ్ చూడొచ్చు అన్న ఫీలింగ్‌తోనే నేను మూవీ ఫినిష్ చేశాను. ఎప్పుడైనా సరే ఇద్దరు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పెట్టి ఒకరు పాజిటివ్ అంటే ష్యూర్‌లీ మెయిన్‌గా ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటి వాటిల్లో సెకండ్ ఎవరైతే మెయిన్ లీడ్ ఉన్నారో వాళ్ళే నెగెటివ్ అని ఈజీగా కనిపెట్టేయొచ్చు. ప్రీవియస్‌గా ఒక 3, 4 వెబ్ సీరీస్ కూడా నేను అలాగే చూసాను. ఇది క్లియర్‌గా తెలిసిపోతుంది కదా! అయితే వీళ్ళు లేదా వాళ్ళు అంతే. మెయిన్‌గా 'నవీన్ చంద్ర' చేసే మూవీస్ వెబ్ సీరీస్‌లో చూస్తాననమాట. చాలా ఫన్నీగా ఉంటది. ఈజీగా కనిపెట్టేయొచ్చు అది 'నవీన్ చంద్ర' చేస్తున్నాడని. ఓకే. సో, అలా అన్నమాట. ఈ మూవీలో గూడా అదే మంచి నెగెటివ్ లాగా అనిపించింది. అలా కాకుండా వేరే కాస్ట్‌ని పెట్టి ఏదో ట్రై చేసుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉండేది. మీరు ఈ మూవీని ట్రై చేయాలనుకుంటే సన్ నెక్స్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. అలానే ఆహాలో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇదొక తమిళ్ మూవీ. మనకి తెలుగులో డబ్ చేసి కూడా రిలీజ్ చేశారు. సో, డెఫినైట్‌లీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లాస్ట్ 15, 20 మినిట్స్ కొంచెం డిస్టర్బింగ్‌గా ఉన్నట్టు అనిపించొచ్చు. ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో ఇంట్లోని వాళ్ళు చూస్తే కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపించొచ్చు. సో, బెటర్ అవాయిడ్ విత్ కిడ్స్ అన్నమాట. ఎవరైనా చిన్న పిల్లలు అలా ఉంటే అరౌండ్ వాళ్ళతో ఉన్నప్పుడు చూడకండి.
అని మాత్రమే నేను చెప్పగలను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బీచ్‌కి టు బి హానెస్ట్ కంటెంట్.